మాట మృదువైన మాట క్రోధమును చల్లార్చింది, నొప్పించు మాట కోపం ఏం చేస్తుందండి? కోపాన్ని రేపుతుంటుంది. కాబట్టి సహనములో ఇది మృదువైన మాట దాంట్లో ఇమిడ్చబడింది కాబట్టి సహనం దానికి మృదువత్వము, ఓర్పు, కనిపెట్టుట, దీర్ఘశాంతము ఇవన్నీ కూడా సహనములో ఇమిడి ఉన్నాయి ప్రియబిడ్డలారా. కాబట్టి మనం సహనం కలిగి ఏం చేయాలి? సహనం కలిగి ఉండాలి. మృదువైన మాట మృదువుగా మాట్లాడాలి. తర్వాత వాక్యం చదువుకుందాం. 2 పేతురు 3:9. 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘశాంతము, మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ప్రియబిడ్డ, ఎవరైనా సరే అందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఇందాకేంది? మృదువు అనే మాట. ఇప్పుడు ఏంది? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆయన కొరకు మనం కనిపించుకోవాలి. కొందరు ఏం చేస్తున్నారు? మనం చిన్నప్పటి నుంచి ఆయన రాకడ గురించి చెప్తూనే ఉన్నారని ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆయన వస్తాడు, చెప్పాడు, త్వరగా ఆయన మేఘములపై వస్తాడు ఆయన. అందుకని మనం ఏం చేయాలి? ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. కొందరు ఆలస్యమని అనుకుంటున్నారు. ఆలస్యం అనుకుని ఆ తర్వాత చూసుకుందాంలే. ఇప్పుడు వయసులో అంతా అనుభవించి, వయసులో అన్ని చేయలేని చేసి, వయసులో అన్ని దేవునికి ఇష్టంగా బ్రతకకుండా ముసలోళ్ళు అయిన తర్వాత పనికొస్తారా? దేవునికి చెప్పమ్మా, దేవునికి ముసలోళ్ళు అయిన తర్వాత పనికొస్తారా? చెప్పండి. అన్ని చేయరాని చేసి, దేవునికి ఇష్టం లేని చేసి ఆయన పాత్రగా వాడుకుంటాం. మనం వాడబడతాం. ఆయన పాత్రగా వాడబడాలి. అందుకని ఆలస్యం చేయకూడదు. కొందరు ఆలస్యం అని ఏం చెప్తున్నారు? ముసలోళ్ళు అయిన తర్వాత బాప్తీసం తీసుకుంటా అంటారు. ముసలోళ్ళు ఎందుకండి? ముసలోళ్ళు పనికొస్తారా? ఒక 25 కేజీల మూటలు లేపడానికి పనికొస్తాడు? పనికిరారు. అందుకనే దేవుడు ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు ఎవరు కోరుకుంటున్నారు? యవనస్తుల్ని కోరుకుంటున్నారు. దేవుడు యవనస్తుల్ని కోరుకున్నారు. నీ యవన కాలమందు దేవుని తెలుసుకో, నీ యవన కాలమందు దేవుని స్మరించు, సృష్టికర్తను స్మరించని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఆలస్యమని కొందరు అనుకుంటారు. ఆలస్యం చేయకూడదు. అందుకని ఆయన అందరూ మారు మనసు పొందాలని అందరి పట్ల ఏం కలిగి ఉన్నాడమ్మా? దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ప్రియబిడ్డ, అందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆయన దయామయుడు, ప్రేమామయుడు కాబట్టి ఎవరు నశించిపోకూడదని, నశించిపోయేదాన్ని వెతికి రక్షించడం వరకు మనుష్య కుమారుడుగా శరీరధారిగా లోకానికి వచ్చాడు. ప్రియబిడ్డ, అందుకని ఎవరు నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలని ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. అందరి పట్ల, మన పట్లే కాదు, అందరి పట్ల దీర్ఘశాంతాన్ని నువ్వు తెలుసుకో. దీర్ఘశాంతాన్ని తెలుసుకొని నా పట్ల దేవుడు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడా, ఇంతగా నన్ను నడిపిస్తున్నాడా, ఇంతగా నన్ను నా జీవితాన్ని మార్చడానికి ఆయన మాట్లాడుతున్నాడని తెలుసుకోవాలి ప్రియబిడ్డ. అందుకనే ఆయన కోపించుకునే వాత్సల్యత చూపిస్తూనే ఉన్నాడు. అందుకనే నువ్వు మారుతావని, నువ్వు నశించిపోకూడదని, నువ్వు దేవుని తెలుసుకొని నిత్యరాజ్యానికి వారసురాలుగా నువ్వు అవుతావని నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల ఏం చేస్తున్నాడండి? దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. శాంతం అంటే, శాంతి అంటే ఏంటండి? శాంతి అంటే చెప్పండమ్మా. శాంతి అంటే నెమ్మది, సమాధానం అని అర్థం. అందుకని ఆయన సమాధానకర్త. అందుకని ఆయన సమాధానకర్త అని అన్నాడు ప్రియబిడ్డ. కాబట్టి దీర్ఘశాంతం మన పట్ల చూపిస్తున్నాడు కదా. మారు మనసు పొందుదాం, మనసు మార్చుకుందాం, మంచి మనసుతో దేవుని
ఎప్పటిద్దాం. ఆలస్యమని దేవుడు రాకుండా ఆలస్యంగా ఉందిలే తర్వాత చూసుకుందామని బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? 5 బుద్ధి లేని కన్యకలు దేవుడు వచ్చిన తర్వాత మనం పాత్ర సిద్ధపడదామంటే నిద్రపోతే ఎలా ఉంటుంది? దేవుడు ఈ లోకంలో రాన వచ్చాడు, 5 ఎదుర్కొన్నారు, సిద్ధపడి కలిగిన వాళ్ళు 5 బయట ఉండిపోయారు. నువ్వెవరో నాకు తెలియదు అన్నారు. ఎవరు బ్యాచీలో ఉండాలి? మనం ఎత్తబడిన వారి బ్యాచీలో మనం ఉండాలి. ప్రియబిడ్డ, ఎత్తబడే గుంపులో నేను ఉండాలయ్యా. నేను పరిశుద్ధంగా జీవించాలయ్యా. నా జీవిత కాలం అంతా నేను స్థుతించాలయ్యా. నేను తెలియకనైనా నాయన మా పితరులు మా తల్లిదండ్రులు తెలియకనైనా అయ్యా వ్యర్థమైన వాటిని అనుసరించావయ్యా తండ్రి. తెలియకనైనా అయ్యా మేము మోగవాటికినైనా మేము సాగిలపడ్డామయ్యా, నమస్కరించావా అని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. బిడ్డ, తెలియక చేసిన దానికి క్షమాపణ, తెలిసి చేసిన దానికి క్షమాపణ ఉండదు. కాబట్టి ఆయన సృష్టిని కలుగు చేశాడు, సమస్తమును కలుగు చేశాడు, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు చేశాడు. భూమి రవ్వంత పుట్టక ముందే తండ్రి దగ్గర ఉన్నవాడు అనువాడు సమస్తాన్ని కలుగు చేశాడు. ఆయన సృష్టికర్త మనిషి సృష్టమును పూజించవచ్చా? సృష్టమును పూజిస్తే పాపం అని దేవుడు వాక్యం సెలవిస్తున్నారు. బిడ్డ, పాపములను తీసివేయడానికి లోకానికి వస్తుంది. ఇంకా మళ్ళా దేవుని మనం తెలుసుకోవాలి. దేవునిగా మనం ఆరాధించాలి. దేవునిగా భయపరచాలి. మనుషులు చేసిన ప్రతిమలు, మనుషులు చేసిన చేతి పనులు దైవములు కాదు. మోసపోతున్నారు. మోసపోవద్దు. దేవుడు ఎక్కించబడడు. తెలుసుకో. కొందరు ఆలస్యమని మీరు అనుకుంటారేమో. ఆయన నీ పట్ల నువ్వు మారుతావని, నీ బిడ్డలు మారుతారని, నీ కుటుంబం మారుతుందని, ఇంకా నీ పట్ల దీర్ఘశాంతము కలిగి ఉంటాడు. ఆయన దీర్ఘశాంతాన్ని, సహనాన్ని కనిపెట్టుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువుదాం. ఎఫెసీ రాసిన పత్రిక 4:3 మనం చదువుకొని మన వాక్యాలు కదా. ఎఫెసీ రాసిన పత్రిక 4:3 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఎవరైనా పౌలు గారు బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని బ్రతిమలాడుకుంటున్నాడు. వినయముతోను సాత్వికమును మృదువత్వముతో కలిగి ఉండండి. దేవుని మాటకి లోబడి ఉండండి. దేవుని మాటకి ఏం చేయాలని ఒకరినొకరు సహించుకోనండి. సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహించాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క మంచి గుణ లక్షణాలు. అవన్నీ కూడా మనము ధరించుకోవాలి ప్రియబిడ్డ. అందుకనే మీరు ఒకరు సహించుకోమన్నారు. సహనం ఉండాలి, సహించుకునే మంచి మనసు ఉండాలి, ఓర్పు ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. అవునా? మంచి మనసు దేవుని ఆరాధించే మంచి మనసు కలిగి ఉండాలి ప్రియబిడ్డ. కాబట్టి సహించే మంచి మనసు కలిగి ఉండాలి. నా పట్ల ఈ కార్యం ఎందుకు లేట్ అవుతుంది, నా పట్ల ఈ వివాహ కార్యం ఎందుకు లేట్ అవుతుంది, నా పట్ల గర్భఫలం ఎందుకు లేట్ అవుతుంది, నా పట్ల ఉద్యోగం ఎందుకు లేట్ అవుతుంది అనేది ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. సాత్వికం కలిగి ఉండాలి. సహించాలి. సహించే వారిగా ఉండాలి. సహనం లేకపోతే మనం సహనం కలిగి దేవుని వైపు చూసి కనిపెట్టుకోకపోతే మనం పొందుకలు. సహనం కలిగి ఉండాలి. సహనము, పేషెన్స్, సహనము కలిగి ఉండాలి. అందుకని ఏమన్నాడు? మీ సహనము సకల ప్రజలకి తెలియబడనీడి. ప్రభు మీ ఎదుట ఉన్నాడు. దేవుడు సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వ కృపానిదేవి దేవుడు, సర్వేశ్వరుడు. ఆయన నీ పట్ల నా పట్ల ఏం చేస్తున్నాడండి? దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. నువ్వు సహిస్తున్నావా? దేవుని వాక్యము నీ హృదయంలో ఉంచుకున్నావా? దేవుడి వాక్యం నాతో మాట్లాడుతుందని నువ్వు సహించింది దేవుడు నీ హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకున్నావా? నీ వాక్యం అయ్యా, నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నప్పుడు నాయన ఏ పాపం కూడా నాలో ఉండదయ్యా.
ఏ రోగం కూడా నాలో ఉండదని నువ్వు సహిస్తున్నావా? ఓర్పు కలిగి ఉన్నావా? దీర్ఘశాంతం కలిగి ఉన్నావా? అయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, అయ్యా నన్ను సరి చేస్తున్నావయ్యా అని అని ఏమంటున్నాడు తెలుసా పౌలు గారు? ఖైదీనైనా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. సేవకులు బ్రతిమలాడుతున్నారు, యాజకులు మీరు ఇలాగ ఉండాలి, ఇలాగ నడుచుకోవాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, సహించేవారిగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాడు దేవుడు. సహిస్తున్నావా? సహించాలి. ఈ కార్యం నా దేవుడే కార్యం జరిగిస్తాడు, నా పట్ల ఈ కార్యం జరిగిస్తాడని సహించేవాడిగా నువ్వు సహించేదానిగానే ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయన ప్రభువు మన ఎదుట ఉన్నాడు కాబట్టి మన సహనము సకల ప్రజలకి తెలియపరిచినప్పుడు దీర్ఘశాంతంతో మనల్ని నడిపిస్తాడు. ప్రియబిడ్డ, దీర్ఘశాంతం నీ పట్ల చూపుతున్నాడు. నీ పట్ల చూపాలని, నీ పట్ల కార్యాలు జరిగించాలని, నిన్ను అభివృద్ధి పరచాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీకు మంచి స్థితిని ఇవ్వాలని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దీర్ఘశాంతముతో నీ పట్ల నీ వైపు చూస్తున్నాడు. కానీ నువ్వు సహించి సహనంతో నువ్వు దేవుని వైపు చూసి కనిపెట్టుకోవట్లేదు. అందుకని నీ పట్ల కార్యాలు ఏమవుతుందండి? ఆలస్యం, లేట్ అయితేనే నువ్వు కనిపెట్టుకుంటున్నావా? సహనంతో కనిపెట్టుకుంటున్నావా? నువ్వు సహిస్తున్నావా? సహించాలి. ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. సాత్వికం అంటే ఏంది? మోషే నా ఇల్లంతట్లో సాత్వికుడు. ఆయన ఇల్లంతట్లో ఎలా ఉన్నాడు? సాత్వికం అంటే ఏంటంటే, సాత్వికం అంటే చెప్పింది చేయడం. సాత్వికుడు, సాత్వికురాలు, సాత్వికుడు ఒక దాన్ని మనం పెంచుకుంటాము, జంతువుని. అది మనం చెప్పినట్టే నడుచుకున్నప్పుడు దాన్ని సాత్వికం మనకి మన ఏమిటో వచ్చేదని సాత్వికము, లోబడే మంచి మనసు అని మనం చెప్పుకోవాలి. సాత్వికము, ఒక గొర్రెపిల్ల మనం పెంచుకున్నాం, గొర్రెపిల్ల ఏమైందండి మన వెంటనే వస్తుంటుంది. ఎంత సాత్వికం ఉంటుంది. అలాగ ఉండాలి. దేవుని వెంబడించేవారిగా ఉండాలి. రెండు మనుషుల దూరంగా ఉండదు. సహించలేని దేవుని వాక్యము రెండంచలేని వాడి అని ఖడ్గము. ఆయన వాక్యము సరిచేసింది. సహించి సహనం కలిగి, ఓర్పు కలిగి, సాత్వికం కలిగి నువ్వు దేవుని మార్గంలో నడుచుకోవాలి. అంతేగాని ఆదివారం వస్తే భక్తురాలు, ఆదివారం వస్తే భక్తుడు కాదు. చేయాలని చేసి నువ్వు సహనం లేకుండా నేను సహనం కలిగి ఉన్నా కదా, సహిస్తున్నా కదా అని దేవుని మీద మనం ఏం చేయాలి? మనం ఫిర్యాదు ఇచ్చేవారిగా ఉండకూడదు. దేవుని శోధించేవారిగా ఉండకూడదు. ఓర్పు కలిగి ఉండాలంటే ఎలా ఉండాలి తెలుసా? సహించి దేవుని స్తుతించాలి, సహనం కలిగి దేవుని వెంబడించాలి. అప్పుడు నువ్వు దేవుని అద్భుతమైన కార్యములు నువ్వు చూస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనము అందరితో మనం ఉండాలి, ఒకరినొకరు సహించుకునే వారిగా ఉండాలి. సహనం ఉండదండి. వారికి మంచి కార్యాలు చెప్తే మనకి సహనం ఉంటుందా? సహనం కోల్పోతాం. ఏంది నాకన్నా చాలా వెనక అని సహించుకున్నావా? అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దీర్ఘశాంతంతో నేను నీ వైపు చూసి కనిపెడుతున్నాను. నువ్వు సహిస్తున్నావా? సహించలేని మనసు ఉందా? మృదువైన ప్రవర్తన నీలో ఉందా? లోబడి మంచి మనసు ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, భర్తగా లోబడే మంచి మనసు ఉందా? పెద్దవారికి లోబడే మంచి మనసు ఉందా? దేవుని మాటలకు లోబడే మంచి మనసు ఉందా? నీ భర్తకు లోబడే మంచి మనసు ఉందా? మృదువైన స్వభావం నీలో ఉన్నదా? లేదు. అందుకని నువ్వు కార్యాలు చూడలేకపోతున్నావు, సహనంతో కనిపెట్టుకోలేకపోతున్నావు. కాబట్టి నీకు అన్ని లోట్లే, నీ దేవుని కార్యాలను చూడలేదు. కానీ నీ సొంతంగా కార్యాలు నువ్వు చేసుకుంటున్నావు. దేవుడి కార్యం చేస్తే అది ఎవరు కూడా ఆ కార్యాన్ని తిప్పివేయలేరు. ప్రియబిడ్డ, హల్లెలూయా. మరి అబ్రాహాము పట్ల కార్యం జరిగించాడు. శారమ్మ పట్ల చూడండి ఎంత కార్యం జరిగించాడండి. ఆమె ఏం చేసింది? ఆమె సహించింది. 99
99 సంవత్సరాలప్పుడు కూడా ఆమె సహించింది. 3 మానికల మెత్తని పిండి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారండి? అబ్రహాం గారు ఎవరికి ఇచ్చారు? 3 మానికల మెత్తని పిండి ఎవరికి ఇచ్చారమ్మా? నాగా? ఎవరికి? నీకా? నీ తాతకా? నవ్య చారం ఇచ్చారు. 3 మానికల. ఇప్పుడు మీరు 2 గిద్దలు అనుకుంటారా? అంత సహనం దేవుడు అబ్జర్వేషన్ చేస్తాడు తెలుసా? దేవుడు పరిశీలిస్తాడు. 6 మానికల మెత్తని పిండి అంటే 6 మానికల మెత్తని పిండి అంటే 3 మానికల మెత్తని పిండి 6 కిలోలు వచ్చింది. 6 కిలోలు చేసింది ఆమె పొయ్యి కాడ కూర్చొని సహనంతో. సహనం ఉందా? ఇప్పుడు స్త్రీలుగా సహనం ఉందా? 1/2 కేజీ బియ్యం 1/2 కేజీ కూర వండుకోవడానికే ఎంత విసిరిపోతారో. దాన్ని పై మీద పెట్టేసి మంచం మీదకి వచ్చి సెల్లు చుట్టం. ఏం సహనం అది? అది కాదు. 6 మానికల మెత్తని పిండి చేసింది సహనంతో. చూడండి తల్లి, శారమ్మ తల్లి. అందుకని ఆమె సహించింది, ఓర్చుకుంది. భర్త చెప్పింది ఏంటి? భర్త పట్టుకు లోబడింది. ఒబీడియన్స్, విధేయతను చూపించింది. సహనంతో కనిపెట్టుకుంది. తెలుసా ఈ 3 మానికల మెత్తని పిండి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఏం చేసిద్దా చేయదా? అబ్రహాం ద్వారా దేవుడు అలా ఇచ్చాడంతే. చేసిద్దా విసిరిద్దా? ఇప్పుడు మోసం ఏదైనా తింటానికి తీసుకొచ్చింది. సహనంతో చదువుకోవడం కూడా సహనంతో చదువుకోవాలి. ఉద్యోగం కూడా సహనంతో చేయాలి. నాకు చిన్న ఉద్యోగం వచ్చిందిగా, వాళ్ళు పెద్ద ఉద్యోగం చేస్తున్నారుగా. నీకు సహించి మనసు లేకపోతే నీకు చిన్నదాని మీద సహించేది పెద్దదాని మీద ఏం సహనం ఉంటుంది నీకు? అందుకని దేవుడు నమ్మకమైన వాడికే మెండైన దేవుని ఇస్తాడు. అపనమ్మకస్తులకు ఇవ్వడు దేవుడు. నమ్మకం ఉండాలి. చిన్నదైనా సరే దాంట్లో నమ్మకం ఉంటే సహిస్తే బ్లెస్సింగ్స్ వస్తాయి. అవునా? 6 మానికల మెత్తని పిండి చేసి కురుబైన దూడ తీసుకొచ్చి కూర వండి వారికి పెట్టితే వారు తిన్న తర్వాత ఏం చేశారమ్మా? వారి నోటి నుంచి ఏం మాటలు వచ్చినాయి? శుభవచనతే రాలేదా? శుభవచనాలు వచ్చింది వాళ్ళ నోటి నుంచి. ఆదికాండంలో ఉంటుంది, చదువుదామా? రండి, ఆదికాండము. శుభవచనము పలికింది. మెత్తని పిండి 6 మానికల మెత్తని పిండి చేసింది. ఎన్నో సంవత్సరంలో ఎన్నో సంవత్సరం? 99 సంవత్సరాలు. చదువు 18వ అధ్యాయము 6వ వచనం చదువుమా. ఆదికాండము 18:6. అబ్రహాము గుడారములో చేసి అబ్రహాము ఇస్తే చేసిన తర్వాత వాళ్ళు భోజనం చేసి ఏం చేశారండి? ఆశీర్వదించినప్పుడు అప్పుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా నువ్వు చేయబో కార్యము అబ్రహామునకు దాసిదనా? అబ్రహామునకు దేవునికి ఏమైనా అసాధ్యమైనది ఏది ఉందా? అసాధ్యమైనది ఏది లేదు. నీ పట్ల ఏది కూడా దేవుడు దాసుడు. నువ్వు సహనం కలిగి దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. అప్పుడు దీర్ఘశాంతముతో నీ పట్ల ఆయన కృప చూపుతాడు, దీర్ఘశాంతం ఇస్తాడు. నీ బిడ్డ హల్లెలూయా. చదువుకుందాం, తొందరగా చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9, 10, 11, 12, 13 చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9, 10, 11, 12. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు యుగ సమాప్తికి సూచనలేవని చెప్తున్నాడు. శిష్యులు చెప్తున్నాడండి, అనేకులు నా పేరు వచ్చి పలువురిని మోసం చేస్తారు, నా నామమున ద్వేషిస్తారు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగిస్తారంట, ఒకరినొకరు ద్వేషిస్తారంట. జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు అనేకులు ఏం చేస్తారండి? ద్వేషిస్తారు. దేవుని తెలియని వారు ఏం చేస్తారండి? దేవుడిగా మహిమపరిచిన వారు ద్వేషిస్తారు, దూషిస్తారు, ఒకరినొకరినంటే అప్పచెప్పుకుంటారు, అబద్ధ మాటలు చెప్తారు, చెడ్డ మాటలు పలుకుతారు, అక్రమము
అక్రమం విస్తరించింది, అనేకుల ప్రేమ చల్లారిపోయింది. అక్రమం అంటే ఏంటండి? అక్రమము. అక్రమం అంటే తనది కాని దాన్ని ఆక్రమించుకోవడం, తనది కాని దాన్ని ఆశించడం, తనది కాని దాన్ని పొందాలని అనుకోవటం, తనను కాని దాన్ని సంపాదించుకోవాలని అక్రమము. అందుకని ఇప్పుడు అక్రమం విస్తరించలేదా? లోకంలో అక్రమం విస్తరించిపోయింది. తనది కాని దాన్ని ఆక్రమించుకొని నాది, తనది కాని దాన్ని ఆక్రమించుకొని నాది, తనది కాదు కదా, తనది కాని దాన్ని ఆక్రమించుకొని దేవుడు స్పష్టంగా వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే లిఖించాడు. ప్రియబిడ్డ, అక్రమంగా తనది కాని వాడిని ఆశించడం, తనది కాని దాన్ని భర్త ఉండగా భార్య వేరొకరిని ఆశించడం, అది అక్రమము. దేవునికి ఇష్టమైన ఆలోచన కాదది. తప్పు ఆలోచన, అది తప్పు ప్రవర్తన అది. అందుకని అక్రమం విస్తరించి చేట అనేకల ప్రేమ చల్లారిపోద్ది. ప్రేమ ఉండదండి, ఒకరి మీద ఒకరి ప్రేమ ఉండదు, ప్రేమ చల్లారిపోద్ది. అందుకనే మీరు ప్రేమ కలిగి ఉండమంటున్నాడు దేవుడు. ప్రేమ శాశ్వతమైన ప్రేమ కలిగి ఉండాలి. అందుకని దేవుడు ఏమన్నాడు? నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్న. దేవుని ప్రేమించాలి, ఆయన ప్రేమ కలిగి ఉండాలి. అందుకని అక్రమం విస్తరించి చేట అనేకల ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం అండి. అందుకని అక్రమము చేయవారులారా నా ఎద్దు నుండి తొలగిపోయినని గద్దిస్తాడు దేవుడు. అక్రమము చేయకూడదు, అక్రమంగా సంపాదించుకోకూడదు, అక్రమంగా వేరొక స్థలాన్ని ఆక్రమించకూడదు. అది నీకు శిక్ష, అది నీకు పాపము, అది నీకు ఎలా ఉంటుంది తెలుసా? ఎంతో భయంకరంగా ఉంటుంది. నీది కాదు కదా, తనను కాందాన్ని ఆక్రమించుకున్న దానికి శ్రమ, అధిక వడ్డీ వసూలు చేయటం, మోసం మాటలు చెప్పటము, ఇవన్నీ కూడా అక్రమము. తనను కాందాన్ని కోరుకోవటము, దేవునికి ఇష్టమైనది కోరుకోవడం, ఇదంతా కూడా ఏంటండి? అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి. వీనికి కలిగిన అపవాది సంబంధులు వీరిని తీసుకెళ్ళి ఎక్కడేమన్నాడు? అగ్నిగుండములు ఏమన్నాడు? ప్రియబిడ్డ, అక్రమము చేయకూడదు, అక్రమంగా మనం ప్రవర్తించకూడదు, అక్రమంగా మాట్లాడకూడదు, అక్రమంగా మనము సంపాదించుకోకూడదు, అక్రమంగా మనం ఆక్రమించుకోకూడదు. దేవునికి అసహ్యమైన క్రియ, అది అసహ్యమైన ప్రవర్తన, దేవునికి అసహ్యమైన మనం చేయకూడదు. ప్రియబిడ్డ, అందుకని మనల్ని ఏం చేస్తారండి? అనేకులు అంతవరకు మనం ఏం చేయాలండి? మనల్ని దేశిస్తారు, అపహసిస్తారు, మన మీద చెడ్డమాటలు పలుకుతారు. వాటన్నిటిని మనం ఏం చేయమన్నాడు దేవుడు? మీరు అంతవరకు సహించిన వాడైతే రక్షించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు మనం సహిస్తేనే మనము ఆ రోజు మనం దేవుడు రాకుండా మనం ఏం చేస్తామండి? రక్షించబడతాం, ఆయన ఎదుర్కొంటాం. సహనం లేకుండా, మనం ఓర్పు లేకుండా మనం ఉన్నాం అనుకో, మనం ఎత్తబడలేం. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? ఆయన కొరకు మనము సహించాలి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా మనం ఏం చేయాలి? సహించేవారిగా ఉండాలి. హల్లెలూయా. రెండో చదువుకుందాం. యాకోబు 5:11. యాకోబు 5:11. యోబు ఎవరండి? ఊజు దేశంలోనే ఆయన బహు ధనవంతుడు, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకుని వాడు. అలాంటి వాడు ఊజు దేశంలో ఉన్నాడు. ఆయన సహనం గురించి మీరు విన్నారా? సహనం గురించి విన్నారా? ఎన్నిసార్లు విన్నారు? ఇంటనే ఉన్నాం. ఆయన ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, పిల్లలు పోగొట్టుకున్నా, ఆస్తి పోగొట్టుకున్నా, భార్య కూడా ద్వేషించిన, ఏమన్నాడు ఆయన? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని 1వ అధ్యాయం 21వ వచనం చదువుతారుగా. యోబు 1వ అధ్యాయం 21. యోబు 1వ అధ్యాయము 21. నేను
నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చితిని. దిగంబరినే దిగంబరిగా అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయముందునో చదవండి. యోబు ఏ పాపమును చేయలేదు. యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. హల్లెలూయా. చూడండి ఎంత గురించి మీరు విన్నారా? ఏమో సహించాడు, ఓర్చుకున్నాడు. బాధలు, వ్యాధి, ఒళ్ళంతా కురుపులతో మారిపోయింది. దేవుడు పరీక్ష పెట్టాడు. అసలు నా వైపు తిరుగుతాడా, నా మార్గంలో నడుచుకుంటాడా, ఓర్పు ఉందా, దీర్ఘశాంతం ఉందా, సహిస్తాడని దేవుడు పరీక్ష పెట్టాడండి. దేవుడు కూడా మనకి కూడా పరీక్ష పెడతాడు, ఎగ్జామ్ పెడతాడు తెలుసా. మరి సంవత్సరం అంతా చదువుకున్నప్పుడు పిల్లలకి సంవత్సరాంతంలో ఎగ్జామ్ ఉంటుంది. అలాగనే మనం కూడా దేవుని వెంబడిస్తారా, సహనం కలిగి ఉంటారా, నేను చేసే కార్యాలు మీరు సహనం కలిగి ఉంటారా, ఓర్పు కలిగి ఉంటారా, దీర్ఘశాంతం కలిగి ఉంటారా? దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా, ఒక ఎగ్జామ్ పెడతాడు, నీకు పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టినప్పుడు సహిస్తారా, సహించరా? నాకే ఎందుకు జరిగింది, నాకెందుకు వెనక వాళ్ళకి ఎందుకు ఎలా జరిగిందని నువ్వు సహిస్తున్నావా, సహనం కోల్పోతున్నావా? నాకే ఉద్యోగం రాలేదా, నాకే ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళకి ఎందుకు వచ్చిందని నువ్వు సహనం కలిగి ఉన్నావా, సహిస్తున్నావా? సహిస్తే నువ్వు సహించావనుకో, నువ్వు గొప్ప కార్యాలు దేవుడి ద్వారా పొందుకుంటావు, గొప్ప ప్రతిఫలం, మంచి బహుమానం పొందుకుంటావు. ఆమె సహనంతో పనిచేసింది, సహనంతో ఆహారం వండి పెట్టింది కాబట్టి శారమ్మ 99 సంవత్సరాల అప్పుడు కూడా ఏం చేసిందండి, దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. 99 సంవత్సరాలప్పుడు కూడా గొప్ప కార్యం జరిగించాడు, గర్భఫలం ఇచ్చాడు, ఇస్సాకు చూడండి. దేవుడు ఆశీర్వదిస్తే ఏమిటంటే ఆశీర్వాదం, సహనం కలిగి ఉండాలి. నీకు గొప్ప కార్యం, నీ పట్ల కార్యం జరిగించాలని, నీకు మంచి బహుమానం ఇవ్వాలని నువ్వు మనసు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన మారాలి, నీ క్రియలు మారాలి. అదే నీ పట్ల దేవుడు దీర్ఘశాంతం కలిగి చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాత్ర ప్రయోగం ద్వారా ఏంటన్నా, ప్రియమైన దేవుని పిల్లలారా వినండి. మీ కుటుంబం పట్ల, మీ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంటాడు తెలుసా, సహనం కలిగి ఉంటాడు తెలుసా. నువ్వు సహనం కలిగి ఉంటావా? సహనం కలిగి ఉండు. ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, అవమానం వచ్చినా, లేమైనా కలిమైనా నువ్వు సహనం కలిగి ఉండాలి, సహించేవారిగా ఉండాలి. దేశించిన, చెడ్డ మాటలు పలికిన, తిరుగుబాటు చేసిన, దొమ్మిగా వచ్చిన, తప్పుడు మాటలు మాట్లాడిన, విమర్శ చేసిన, అబద్ధ సాక్ష్యాలు పలికిన, దొమ్మిగా వచ్చిన నువ్వు సహనం కలిగి ఉండాలి తెలుసా. నువ్వు సహిస్తే దేవుని కార్యాలు చూస్తావు. నువ్వు సహించేవనుకో నువ్వు ఆశీర్వదించబడతావు. యోబు సహనం గురించి మీరు విన్నారు కదా. ఆయన ఒళ్ళంతా పోయింది, ఒళ్ళు మారిపోయింది, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, భార్య కూడా విడిచిపోయింది, భార్య కూడా దేవుని దూషించి మరణకమ్మంది చూడండి. అయినా కానీ యోబు నోటి నుంచి ఒక్క మాట కూడా పాపం మాటలు పలకలేదు. నా దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు, నా దేవుడు ఎందుకు చేశాడు, దేవుడు ఉన్నాడా, నాకే గది పట్టిందా అంటే నీ ప్రవర్తన సరిగా లేదు. నీ ప్రవర్తన దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ సరిగా లేదు. నీ ప్రవర్తన వల్ల నువ్వు బాధ తెచ్చుకున్నావు, నీ ప్రవర్తన నువ్వు శ్రమ తెచ్చుకున్నావు, నీ ప్రవర్తన తల్లిదండ్రులకు ఇష్టం లేదు, నీ ప్రవర్తన నీ భర్తకి ఇష్టం లేదు, నీ ప్రవర్తన పెద్దలకు కూడా ఇష్టం లేదు. నీ ప్రవర్తన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. అందుకనే అంటాడు, నేను తల్లి గర్భమున ఎలాగొచ్చానో అలాగనే మరలా మట్టిలో కలిసిపోతాను. నువ్వు తల్లి గర్భమున ఎలా వచ్చావో అలాగనే మళ్ళా మట్టిలో కలిసిపోవాల్సిందే. అక్రమంగా సంపాదించుకున్నా, అన్యాయంగా సంపాదించుకున్నా, మోసం చేసి సంపాదించుకున్నా, అధిక వడ్డీ సంపాదించుకున్నా, దోపిడీ చేసి సంపాదించుకున్నా, తప్పుడు మాటలు మాట్లాడి సంపాదించుకున్నా, నువ్వు ఒకనొక రోజు దేవుని ఎదుట నిలబడాలి. ఇది సత్యము, నగ్న సత్యము. ఇది సత్యము. ఎవరికైనా సరే, నువ్వు ఎవరైనా సరే దేవుని ఎదుట నిలబడాలి. నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతీకారము తీర్చుకోవట్లేదు, కానీ నువ్వు చేసిన దానికి ఏం చేస్తాడు తెలుసా, నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ప్రతీకారం చేయగల సామర్థ్యుడే. అయినా కానీ నీ ప్రవర్తన విషయంలో ప్రతీకారం చేస్తాడు, నీ ఆలోచన విషయంలో ప్రతీకారం చేస్తాడు. నువ్వు రాత్రి వేళ తిరుగులాడుచున్నప్పుడు, నువ్వు పంట వేళ తిరుగులాడుచున్నప్పుడు దేవుడు ప్రతీకారం చేస్తాడు, కానీ
నువ్వు కీడి చేయాలని పరిగెత్తుతున్నావు, కానీ దేవుడు నిన్ను ఎన్నో మార్లు గద్దిస్తున్నాడు. నీవు కీడి చేయాలని పరిగెత్తుతున్నావు, కానీ నీ పట్ల దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉంటాడు. తెలుసా? ఇంకా వీడు మారుతాడు, ఇంకా ఈమె మారింది, ఇంకా వీడు మారుతాడు, ఇంకా వీడికి బుద్ధి వచ్చింది, వీడు మనసు మార్చుకుంటాడు, వీడి ప్రవర్తన మార్చుకుంటాడని దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కానీ ప్రతీకారం చేయడానికి ఆయన నేను పుట్టించలేదు, నిన్ను నశింపజేయడానికి పుట్టించలేదు. నువ్వు మారుతావా? మారు. భూమి ఆకాశాలు కలుగు చేసి సముద్రం మందిని సమస్తని కలుగు చేసిన సృష్టికర్తలను ఏం చేయాలో తెలుసా? నమస్కరించాలి. శిరస వహించి ఆయనకి నమస్కరించాలి, ఆయనకే నమస్కరించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు సృష్టించాడు. దేవుడు ఒక మొక్కని పెంచాడు. మొక్కను ఏం చేశాడు? చెట్టుగా మార్చాడు. ఆ చెట్టుని బట్టి మనం ఏం చేస్తున్నాం? కొన్ని వస్తువులు తయారు చేసుకున్నాం. మనమేగా తయారు చేసేది, మనుషులేగా తయారు చేసేది. ఆ తయారు చేసిన వాటిని మనం ఏం చేయాలి? ప్రేమించవచ్చా? ఆ తయారు చేసిన ఆ చెట్టు నుంచి వచ్చిన దాన్ని మనము పూజించవచ్చా? ఆ చెట్టు నుంచి వచ్చిన దాన్ని ఆరాధించవచ్చా? మనుషులు చేసిన చేతి పనులు కదా, మనం అది పాపము కదా. దేవుడు అందుకనే నీవు ఇంకా మారుతావు. నిన్నెందుకు ప్రతీకారం చేయట్లేదు తెలుసా? నువ్వు ఇంకా హెచ్చరిగా చేస్తున్నావు, ఇంకా దేవుని దాసులకి వ్యతిరేకంగా నడుచుకున్నావు, దేవుని కుమారులకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. నీ పట్ల దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఆ శాంతాన్ని నువ్వు పొందుకుంటావా? పొందుకోకపోతే నీ పట్ల నిన్ను ప్రతీకారం చేసే దేవుడు కూడా తెలుసా? నిన్ను నువ్వు లోపడతావా? దేవునికి అసహ్యమని దేవుని ప్రజల ఎదుట నువ్వు చేస్తున్నావా? చేస్తే నీకు ప్రతీకారం తప్పదు, ప్రతి దండన తప్పదు. అయితే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు మారాలి, నువ్వు మారు మనసు పొందాలి. తెలుసుకో ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది చీకటో, ఏది వెలుగో తెలుసుకుంటే నీ జీవితం ఎట్టుంటో తెలుసా? రమ్యంగా సాగిపోతే ప్రియబిడ్డ. యోబు భార్య తెలుసుకోలేదు, ఏబు భార్య కనపడలేదు. అందుకనే దేవుడు ఎన్ని కష్టాలు పెట్టినా ఏబు ఏం చేశాడు? అందరికి సాయం చేశాడు. పిల్లలు లేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి అందరికి సాయం చేశాడు. ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, అందరినీ ప్రేమించాడు. ప్రియబిడ్డ, ఆయన సహనం చూడండి. ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. అందుకనే నేను చనిపోయినా కానీ, నా చర్మం చీకిపోయినా కానీ, నా దేవుని నేను కళ్ళులారా చూస్తానని సహనం కలిగి సాక్షి ఇచ్చాడు. ప్రియబిడ్డ, నువ్వు సహనం కలిగి సాక్షి ఇవ్వగలుగుతావా? కొద్దిగా ఇంట్లో ఏదో రోగం వచ్చినా, ఎవరో ఒకడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినా కానీ ఏ దేవుడో ఈ దేవుడు మాకే చేయాలా, ఈ దేవుడు నాకే చేయాలా, ఈ దేవుడు మాకే చేయాలా. నీ ప్రవర్తన సరిగా లేదు. దేవుని ఎదుట నీ ప్రవర్తన తగినట్టుగా ప్రతిఫలం ఇస్తున్నాడు. నీ ప్రవర్తన తగినట్టుగా నీకు శిక్షణ విధిస్తాడు. నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవడికలు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. అందుకని దేవుడిని దూషిస్తున్నావేమో, దేవుని శోధిస్తున్నావేమో. దేవుడు ఎంత మంచి దేవుడో తెలుసు. నువ్వు మంచిదానిగా, మంచివాడిగా మారాలని, నీ అపవిత్రమైన ప్రవర్తన మారుకోవాలని, దేవునికి విరోధంగా ఆలోచనలు విరమించుకోవాలని దేవుడి ఎదుట నిన్ను నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. తెలుసా? దేవుని దాసులు, దేవుడు అభిషేకించిన అభిషక్తులు మీ మధ్య ఉన్నప్పుడు మీకు హానికరమైన మాటలు కాదు, దీవెనకరమైన మాటలే, సరైన మాటలే, నిన్ను బాగు చేసే మాటలే, నిన్ను నిశ్శబ్దములు చేర్చే మాటలే, కానీ నిన్ను అవమానపరిచే మాటలు కాదు. నువ్వు సరేవాలి, నువ్వు సహించాలి, నువ్వు సహవాలు తెలుసుకుంటే మంచిది. రేపు దేవుని ఎదుట నువ్వు ప్రతీకారానికి శిక్షకు గురవుతావా? ఆయన దీర్ఘశాంతాన్ని పొందుకుంటా నువ్వే కోరుకోబెట్ట. ఎవరైనా సరే, ఎవరైనా నీవు కూడా దేవుని కుమారుడే, దేవుని కుమార్తె. కాబట్టి మరలా తల్లి గర్భం ఎలా వచ్చి అలాగనే పోతాం. సహనం కలిగి ఉండు, నువ్వు నేను కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండు. తెలుసుకుంటే మంచిది. ఏది సత్యమా, ఏది అసత్యమా, ఏది చీకట, ఏది వెలుగని తెలుసుకొని మంచిది. అందుకనే యోబు అంటాడు, అయ్యా నా చర్మం చీకిపోయినా కానీ, అయ్యా నన్ను అందరూ అపహసించినా కానీ, నన్ను అందరూ దేశించినా కానీ, నా కన్నులారా నేను దేవుని చూసిందను నా బట్టి కానీ
సాక్ష్యం ఇచ్చాడు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. మూడోది కీర్తన 136. కీర్తన 136వ వచనం. కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే సహనం కలిగి ఉండాలి, సహించేదానిగా ఉండాలి, సహించేవాడిగానే ఉండాలి. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటాడు, ఏమంటాడండి, నేను కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా అయ్యా నీ కొరకు నీ కనిపెట్టుకుంటానయ్యా. దీర్ఘశాంతముతో నీ వైపు చూస్తానయ్యా, దీర్ఘశాంతము నేను తెలుసుకుంటానయ్యా. ఏది దేవుడో ఏది దేవుడు కాదు, ఏది సత్యమో ఏది అసత్యమైందో, ఏది నాయన నిత్యమైనదో జీవమైందో నేను దీర్ఘశాంతంతో నీ కొరకు నేను కనిపెట్టుకుంటానయ్యా. సహనంతోనైనా నాకు సహనం దయచేయ్యా, నాకు సహనం నీ సహించాలయ్యా, నీ సహించాలి. నా సహనం లేదయ్యా, నీ సహించే మనసు లేదయ్యా. తొందరపడే మాట, తొందరపడే ప్రవర్తన, తొందరపడే నిర్ణయాలు, తొందరపడే నోటి ద్వారా తొందరపడే మాటలు, నోటి చేతుల ద్వారా తొందరపడే ప్రవర్తన, నడవడిలో తొందరపడే ప్రవర్తన చేస్తున్నానయ్యా. నన్ను క్షమించయ్యా. నీ దీర్ఘశాంతం నాకు కావాలయ్యా, నీ సహనం నాకు కావాలని కోరుకుంటావా? కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకుంటే ఎక్కువగా నువ్వు కనిపెట్టుకోవాలి. కావలివాడు ఏం చేస్తాడండి, నైట్ మొత్తం కావులు కాస్తుంటాడు. ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు సూర్యోదయం అయిందని కనిపెట్టుకుంటే అలాగే నువ్వు ఏం చేయాలి? సూర్యుని దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి, సహనంతో కనిపెట్టుకోవాలి. ఆయన కార్యాలను పొందుకోవాలంటే సహనం కలిగి కనిపెట్టుకోవాలి. నువ్వు దీర్ఘశాంతంతో సహించాలి, ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడు దేవుని ద్వారా నువ్వు కార్యాలు పొందుకుంటావు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్న చివరగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలో నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వాడికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చప్పట్లు కొట్టి దయమని కోరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. శోధించబడిన మీద కానీ ఎన్ని శోధనలు వచ్చినా, నిన్ను శోధించినా కానీ, శోధకుడు నిన్ను ఎన్ని శోధించినా కానీ, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నువ్వు సహనంతో దేవుడి కొరకు కనిపెట్టుకోవాలి. దేవుడిని శోధించకూడదు మనము. దేవుడు నాకు ఎందుకు చేశాడా, నా దేవుడు నన్ను ఎందుకలా ఇలా చేశాడని నువ్వు ఎప్పుడు కూడా దేవుడిని శోధించకూడదు. సహనంతో ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. అందుకని శోధన సహించేవాడు ధన్యుడు, వారికి ఏమిస్తానన్నాడు? చదువు, చదువు మొత్తం చదువు. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసి జీవ కిరీటం పొందును. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? శోధనలో కూడా నిలిచి ఉండాలి. శోధనలో కూడా మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. శోధనలో కూడా దేవుని మహిమపరచాలి. శోధనలో కూడా దేవుని మనం కనిపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కనిపెట్టి కానీ నువ్వు సహించిన వాడివైతే, సహించిన దానివైతే నీకేమిస్తానన్నాడు? నువ్వు నిలిచి ఉంటే ఆయన నిన్ను ప్రేమించి వాగ్దానం చేశాడు. ఏం చేశాడు? నీకు నేను జీవ కిరీటం ఇస్తాను. నీకు జీవ కిరీటం అంటే ఏంటండి? సహించాలి, దేవుడి కొరకు కనిపెట్టుకోవాలి, సహనం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. ఇవన్నీ నువ్వు కలిగినప్పుడు, దేవుడి కొరకు కనిపెట్టుకున్నప్పుడు నీకేమిస్తాడో తెలుసా? జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. జీవ కిరీటము ధరింప చేయాలంటే నువ్వు ఓర్పుతో సహనముతో దేవుని వైపు చూసి కనిపెట్టుకో. ఆయన నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. నువ్వు సహనం కలిగి శారమ్మ తల్లి అలాగా సహనం కలిగి కనిపెట్టుకుందో నువ్వు అలా కనిపెట్టుకో. నువ్వు విసుగుపడుతున్నావేమో దేవుడి మీద విసుగుపడుతున్నావో. ఒక్కరోజు కూడా అబ్రహాం పట్ల విసుగుపడలా. అబ్రహాం పట్ల శారమ్మ విసుగుపడలేదు, కానీ కనిపెట్టుకుంది. నా దేవుడు కార్యం చేస్తాడు, నా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు, నా దేవుడు అద్భుతాలు చేస్తాడు, నా దేవుడు నా కోరిన బహుమానం నాకు ఇస్తాడని సహనంతో సహించి
ఓర్పుతో కనిపెట్టుకుంది శారమ్మ గారు. ఓర్పుతో ఆతిథ్యం ఇచ్చింది. దేవదూతలను తెలియక ఆతిథ్యం ఇచ్చింది. అసలు ఒకళ్ళు ఒక పని చెప్తున్నారంటే, ఒకళ్ళు ఒక ఆలోచన చెప్తున్నారంటే, నువ్వు కనిపెట్టుకుంటున్నావా కనిపెట్టుకోవట్లేదని, నువ్వు నువ్వు తొందరపడుతున్నావా అని దేవుడు కూడా అబ్జర్వేషన్ చేస్తాడు తెలుసా. నువ్వు కనిపెట్టుకుంటున్నావా కనిపెట్టుకోవట్లేదని దేవుడు ఒక పనిని అప్పచెప్తాడు తెలుసా. 3-4 గంటలు పిండిస్తే ఆ సహనంతో ఏం చేసింది బిడ్డ శారమ్మ, మనమ్మ ఏం చేసింది? అందరికి చేసింది, అందరికి రొట్టెలు చేసింది తెలుసా. అందరు నువ్వు అలాగున్నావా? నీ సహనం ఉందా? నీలో సహిస్తున్నావా? బాధలు సహిస్తున్నావా? నిందలు సహిస్తున్నావా? ఓర్చుకుంటున్నావా? సహించిన వారు ఇది మీరు ధన్యులు. ప్రభు మీ ఎదుటే ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. అందుకని నీకు జీవ కిరీటం ఇవ్వడానికి ఆయన నీకు సిద్ధపరిచాడు బిడ్డ. హల్లెలూయా. సోలిపోవద్దు. ఆయన మార్గంలో నడిచిపోయేటప్పుడు సోలిపోవద్దు. సోలిపోకూడదు ఎప్పుడు కూడా. ఎలాగుంటే చురుగ్గా ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాం. 2 తిమోతి 2:26. 2 తిమోతి 2:26 చివరిగా. 2 తిమోతి 2:26. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై. సత్య విషయం అంటే ఏంటండి? వాక్యమే సత్యం. మీకు తెలియపరుస్తున్నాను. దేవుడిచ్చిన వాక్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. సత్యవాక్య విషయమే అనుభవ జ్ఞానము. మీకు అనుభవం కావాలి, మీరు తెలుసుకోవాలి. మీకు కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు ఇస్తాడు. ఎదురు చెప్పేవాడు కూడా దేవునికి సత్యవాక్యం విన్నా కూడా ఎదురుగా దేవునికి విరోధంగా ఎదురాడే వారికి కూడా ఏం చేస్తాడండి? మారు మనసు కలుగుటకి. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వారై ఉరిలో నుండి ఉండాలండి. కీడును బోధ విధి మనం కీడును సహించే వారిగా ఉండాలి మనందరం. ఎందుకో తెలుసా? అపవాది ఉరిలో పడిన వారిని ఏం చేయాలండి? వారిని సరిచేయటి కొరకు సత్యవాక్య విషయంలో నువ్వు విని మార్పు చెందాలి. అందుకనే నువ్వు మార్పు చెందాలి, నువ్వు సహించాలి, ఓర్చుకోవాలి. ఇంకేముంటది? బోధకుల విషయంలో చివరిలో చివరి అదే 26 చివరి. దాసుడు అట్టి వారిని సాత్వికముతోను శిక్షించుచు జగడమాడక అందరిలా సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. దాసుడు అంటే నువ్వు నేను దాసుడమే. మనం ఎలా ఉండాలి? సాత్వికము కలిగి ఉండాలి. సత్యవాక్య విషయంలో మనం వాక్యానికి లోబడే వారిగా ఉండాలి. సత్యవాక్య విషయంలో మనం ఎలా ఉండాలి? సహించే వారిగా ఉండాలి. దీర్ఘశాంతం కలిగి ఉండాలి. శోధన సహించే వారిగా ఉండాలి. ఇంకా ఓర్పు కలిగి ఉండాలి. అలాంటి మనము అలా కలిగి ఉన్నప్పుడు మనం దాసులు తెలుసా. దాసుడు అనగా దేవునికి లోబడిన వారము, దేవుని వాక్యానికి లోబడిన వారము, దేవుని యొక్క దైవదాసులకు లోబడిన వారము అని అర్థం. ప్రియమైన దాసులు. అప్పుడు నువ్వు దాసుడుగా ఉన్నప్పుడు నీ దేవుడు నువ్వు సహించినప్పుడు ఎన్ని సహించినప్పుడు సత్యవాక్యం విని నువ్వు సరైన మారు మనసు కలిగినప్పుడే, నువ్వు సహించినప్పుడే, ఓర్చుకున్నప్పుడే నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ప్రియమైన నీ పట్ల నీకు జీవకిరణం ఇస్తాడు. నేను నిశ్శబ్దంలో నడిపిస్తున్నాను ప్రియమైన. కాబట్టి
నువ్వు సహనముతో ఓర్పుతో ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అంతేగాని తొందరగా నాకు కావాలి, తొందరగా అయిపోవాలంటే ఇదేమన్నా మన చెట్లు కోసుకునేదే కాదు. నువ్వు నీ పట్ల దీర్ఘశాంతం ఎందుకు కలిగి ఉంటున్నాడో తెలుసా? నీలో మార్పు లేదు, నీ ప్రవర్తనలో మార్పు లేదు, నీ ఆలోచనలో మార్పు లేదు, నీ చూపుల్లో మార్పు లేదు, నీ నడవడిలో మార్పు లేదు. అపవిత్రత కాబట్టి అక్రమం విస్తరిస్తుంది కాబట్టి విస్తరిస్తుందిగా నువ్వు సహించుకోలేకపోతున్నావు తెలుసా? సహనం లేదు, నువ్వు సహించుకోవడం. దేవుని కార్యాలను పొందుకోవాలి, నువ్వు సహనం లేదు. దేవుని కార్యాలు దేవుని ద్వారా పొందాలని నీవు సహనమే లేదు నీలో. అందుకని దేవుడు దీర్ఘశాంతము కలిగి నువ్వు ఇంకా మారుతావు. నీ మనసు మారుతి, నీ ప్రవర్తన మారుతి, నీ చెడ్డ క్రియలు మారుతి, నీ చెడ్డ నడవలు మారాలని, నీ వేషధారణ మారాలని, నీ అపవిత్రమైన ప్రవర్తన మారాలని, నీ అక్రమం మారాలని, నీ అక్రమమైన ప్రవర్తన మారాలని ఏం చేస్తున్నాడు తెలుసా? సత్యవాక్యాన్ని నీకు బోధిస్తున్నాడు. తన దాసుల ద్వారా శిక్షించగా జగడమాడేవాడుగా సత్యవాక్యాన్ని ఏం చేస్తా బోధిస్తున్నాడు. నువ్వు లోపడతావని, సాత్వికము నీళ్ళు తెచ్చుకుంటావని, సహిస్తావని, సహనం కలిగి ఉంటావని, ఆయన ప్రేమను పొందుకుంటావని, ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుంటావని దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడే ప్రేమ. ఇన్ని సంవత్సరాలు మనం వస్తున్నావు. యోబు యొక్క సహనం నీవు విన్నావు కదా. నువ్వు సహిస్తున్నావా? సహనం కలిగి ఉండు. చెడ్డవాడిని అసహించుకో, తప్పుడు మార్గాలను అసహించుకో, మారు మనసు పొందు. అందుకనే నువ్వు మారు మనసు పొందాలని, నేను మారు మనసు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు. దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు నీ పట్ల, నా పట్ల. ఆయన కోపిస్తాడా? అందుకని నీ సహనం సకల ప్రజలకు తెలియనీయబడి అప్పుడు నువ్వు కార్యాలను దేవుడు పొందుకుంటా. సకల ప్రజలకి నీ సహనం కనపడాలి. సహనం అంటే ఓర్పు, దీర్ఘశాంతము, సాత్వికము, ఇవన్నీ కూడా పేషెన్స్లో వస్తాయి. కాబట్టి సహనం కలిగి ఉండాలి. సహనం కలిగి ఉంటే అబ్రాహాము భార్య సారమ్మ ఎలా కార్యం పొందుకుందో నీ పట్ల కార్యం చూస్తాడు. అందుకని దేవుడు అంటున్నాడు, అబ్రాహాముకు నేను ఈ కార్యములు దాసిదనా, అబ్రాహాముకు కార్యము దాసిదనా, ఇది నీకు సాక్ష్యమయ్యా. అయ్యా ఇది నీకు సాక్ష్యమే. నా పట్ల నువ్వు కార్యం దాసులవయ్యా. నువ్వు ఏదైతే కార్యం పొందుకోవాలన్నావో తెలుసుకో. అయ్యా నువ్వు నా పట్ల కార్యాన్ని దాసవయ్యా. నా పట్ల నువ్వు నీ కార్యం నేను పొందుకోవాలి, నీ కార్యాన్ని చూడాలి, నీ కార్యం నేను సహనంతో నేను కనిపెట్టుకొని పొందుకోవాలి. తొందరపడుతున్నానయ్యా, సహించలేదయ్యా. ఎదుటివాడిని చూసినప్పుడు సహించలేదయ్యా. సహనం లేని వాడిగా, సహనం లేని దానిగా నేను ఉంటున్నానయ్యా. అయ్యా ఎదుటివారు మంచిగా అభివృద్ధి పొందుతుంటే, మంచిగా వారి కుటుంబం అభివృద్ధి పొందుతుంటే నేను సహించలేని వాడిగా, సహించలేని దానిగా ఉన్నాను. నా కనులు సహించలేకపోతున్నాయి, నా మనసు పాడైపోతుంది, నా బుద్ధి అంతా కూడా వ్యర్థమైపోతుందయ్యా. నేను సహనం కలిగి ఉండాలయ్యా. నేను నాకు సహనం లేదయ్యా, నేను సహించే మనసు లేదయ్యా, నీ కొరకు కనిపెట్టుకునే ఓర్పు లేదయ్యా అని నువ్వు ఇప్పుడు దేవుని ఎదురు ఒప్పుకుంటావా? నువ్వు సహించు. యోబు ఎలా సహించాడో, అన్ని పోగొట్టుకున్న కూడా ఎలా సహించి నేను నా దేవుని కన్నులారా చూసిదనని ఎలాగా సాక్ష్యం ఇచ్చాడో నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? ఈరోజు ప్రతి వారం వస్తున్న మోకరించండి, కన్నులు మూసుకొని దేవుని చేతులు జోడించండి. ఈ రోజు అవసరం నువ్వు సహనం కలిగి ఉంటే దేవుని కార్యాలను చూస్తావు. నువ్వు సహిస్తే దేవుని వల్ల నువ్వు కృప పొందుకుంటావు. హల్లెలూయా.